మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఇనిషియల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో చూస్తే ఇక అతను ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే వాళ్ళు మనకి సహకరిస్తారో లేదో తెలియక ఇక ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఒక 40 మందిని పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఒక అపోజిషన్ లీడర్ గా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత భద్రత కోసం ఆ పార్టీ ఓ 40 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోబోతా ఉంది అని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, కొన్ని మీడియా ఛానల్స్లో వస్తున్నాయి, కొంతమంది మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్స్. అవి నిజాలు అధికారికంగా ఆ పార్టీ చెప్పేంతవరకు మనకు తెలియదు, లేదా ఏర్పాట్లు ఏమైనా జరుగుంటే అప్పుడు కానీ చూడలేం. ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ఎక్కువగా మనకు సెలబ్రిటీస్లో చూస్తాం, బౌన్సలర్ల పేరుతో చూస్తుంటాం. వాళ్ళకి తప్పదు, ఎందుకంటే సెలబ్రిటీస్ ఎవరికైనా ప్రాణహాని ఉందంటే ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది. అదే నేను సెలబ్రిటీ కాబట్టి నాకు జనమంతా వస్తారు కాబట్టి ఒక 100 మందిని పెట్టనంటే అది కుదరదు. అప్పుడు వాళ్ళు జనరల్గా ప్రైవేట్ సెక్యూరిటీ వైపు వెళ్తారు, బౌన్సలర్ వైపు వెళ్తారు. వాళ్ళు కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోక తప్పదు. అనుమతి మీన్స్ బౌన్సర్లు పెట్టుకున్నాం ఇలా ఇంటిమేషన్ అయితే ఇవ్వాలి. ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు పొలిటీషియన్స్లో ఎప్పుడు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు, కానీ అధికారికంగా ఎక్కడ చెప్పరు. అధికారికంగా మేము ఇంతమందిని పెట్టుకున్నాం అవేం చెప్పరు. కానీ ఫస్ట్ టైం ఈ వార్త వింటున్నాం. అది నిజమైతే మాత్రం ఆందోళన కలిగించే అంశం. నిజమైతే నిజాలు మనకు తెలియదు. కారణం ఏంటంటే ఒక పౌరుడు కానీ లేదా పొలిటీషియన్ కానీ ప్రజలతో ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ప్రజానాయకుడికి భద్రత ఎంత అవసరమో అంత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అంటే భద్రత ఎంత అవసరం అంత, వైసీపీ ఎంత అడిగిందో అంత కాదు, ఎంత అవసరమో అంత. ఆ ఎంత అవసరం ఎవరు నిర్ణయిస్తారు? అడిషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక 3-2 సీనియర్ ఆఫీసర్ల యొక్క బృందం నిర్ణయిస్తుంది. ఇంటెలిజెన్స్ ఎందుకంటే వాళ్ళకి సమాచారం ఉంటుంది కాబట్టి, ఒక వ్యక్తికి ఏ థ్రెట్ ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, ఏ మోతాదులో ఉంటుంది అనే థ్రెట్ని వాళ్ళు గమనిస్తే ఆ థ్రెట్కి విరుగుడుగా సెక్యూరిటీ కల్పిస్తారు. థ్రెట్ ఏంటి, థ్రెట్కి విరుగుడు ఏంటి, ఏ థ్రెట్కి ఎలాంటి సెక్యూరిటీ అవసరం అని వాళ్ళ సిఫార్సు మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి నాయకత్వంలో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు Z+ తరహా భద్రత కావాలంటుంది. యాక్సెప్ట్ చేస్తారా లేదంటే కమిటీ ఇష్టం. అయితే కమిటీ ఒకటి తేల్చేవాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భద్రత కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మాకున్న సమాచారం ప్రకారం వారికి ఈ రూపంలో థ్రెట్ ఉంది కాబట్టి ఈ మేరకు భద్రత దానికి సరిపోతుంది అని చెప్పి స్పష్టంగా ప్రకటించుకో ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు విమర్శలు ఉండవు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు వచ్చేసరికి కొన్ని విమర్శలు ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు, నాకు భద్రత కల్పించాలని, కేంద్ర బలగాల భద్రతను నాకు ఈ ప్రభుత్వం నన్ను అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థం వచ్చేట్టుగా వారు పిటిషన్ వేశారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ఇంటెలిజెన్స్ అన్నిటికీ కూడా సహజంగా కోర్టు నోటీసులు ఇస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా హైకోర్టులో ఆన్సర్ చేస్తూ ఇది భద్రత వారికి అవసరం, ఇది మా అంచనా అని చెప్పాలి కూడా. కానీ అందుకు భిన్నంగా ఏం జరుగుతుంది, అక్కడేం చెప్తున్నారో కానీ బయట వేరే చెప్తున్నారు. లోపలేమో Z+ తరహా భద్రత వారికి కొనసాగుతుంది, భద్రత విషయంలో ఏవి రాజీ పడట్లేదు, సంబంధించిన ఈ వెహికల్ ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉందో అది రిపేర్కి సంబంధించి సెట్ చేస్తున్నాం అన్ని వాళ్ళు వివరణాత్మకంగానే ఇచ్చినారు. కానీ బయట ఆ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నటువంటి హోంమంత్రి గారు ఆయనకి 1+1 కనిపించాలు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఈ ప్రసంగాలు బయట చేస్తున్నారు. అది మంచిది కాదు అంటున్నాను. అంటే ఏంటంటే ఏదో స్టబర్న్ నిర్ణయం తీసుకోండి. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి 1+1 సరిపోతుంది, అంతకుమించి చేయాల్సిన అవసరం లేదు, ఇది నిబంధనలు, ఇది మేము నిర్ణయించుకున్న కోర్టుకి చెప్పేసి క్లియర్ చేసేసండి. కోర్టు ఏం చెప్తుందో చేయండి, లేదా ఎంత ఇస్తున్నారు అనుకుంటారో అది బయట చెప్పండి. హోంశాఖ ఏమో Z+ తరహా భద్రత కొనసాగుతుంది, తరహా అంటే Z+ కాదు కానీ Z+ తరహా అంటే 10 మంచి ఆయనకి కావాల్సిన భద్రత ఇస్తున్నాం, 60 మంది 70 మంది సంఖ్య కూడా చెప్పారు. ఏదైనా సరే స్టబర్న్గా పైన కింద అధికారికంగా అనధికారిక నిర్ణయం తీసుకుని దానే చెప్పండి ప్రజలకి, తప్పేం లేదు. అందుకు భిన్నంగా విరుద్ధ ప్రకటనల వల్ల వైసీపీ క్యాడర్లో ఒక ఆందోళన గెలుస్తుంది. సహజంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఆయన ప్రాణంగా చూస్తారు, చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఆయన ప్రాణంగా చూస్తారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఆయన ప్రాణంగా చూస్తారు. అది వారికి ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్, ఎవరి అభిమానం వాళ్ళకి లైఫ్ ట్రక్ విషయంలో ఏదైనా అనుమానం వస్తే సహజంగా కంగారు ఉంటుంది, ఆందోళన ఉంటుంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో విస్తృత పర్యటనలో జగన్ గారు పదే ఆరోపిస్తున్నారు,
పార్టీ ఏం చెప్తుంది పక్కన పెడదాం, ఆయనే ఆరోపిస్తున్నారు. వేలాది మందితో పోలీసులను వినియోగిస్తున్నారు, ఎందుకంటే నా పర్యటనను అడ్డుకోవడానికి కోసం, నా భద్రత కోసం మాత్రం ఎవరు కేటాయించట్లేదు అనేది ఆయన పదే పదే విమర్శిస్తున్నాడు. పార్టీ విమర్శిస్తోంది. గవర్నర్ని కలిశారు. రెండో వైపు సత్తెనపల్లి పర్యటనలో ఒక ఆయన కింద చనిపోయాడు. ఆడ భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన బండి కింద పడిపోయాడు. ఎందుకు పడిపోయినాడు? బండి కింద పడిపోయాడు అంటున్నారు, కోర్టులో చెప్పాలి, అది మనకు తెలియదు. బండి కింద పడ్డా ఇంకో చోట జరిగిందా అనేది మనకు తెలియదు, కానీ కోర్టు చెప్పనివ్వండి. కానీ ఆందోళన కలిగించే అంశం అక్కడ నిజంగా ఆయన బండి కింద పడిపోయి ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి నేరుగా బండి వరకు వచ్చేసినాడు. ఆ బండి పైన ఎక్కుంటే ఆయన అభిమాని సరిపోయింది. అగంతుడై ఉంటే ఏం చేయాలి? ఇట్లాంటి ఆందోళన. అంటే ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ గవర్నర్ వరకు కలిసి చేయడం అనే ద్వారా ఒక ఆందోళన కొనసాగుతా ఉంది. రెండో ఆందోళన ఎక్కడ కొనసాగుతా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విమర్శ చేస్తున్నాడు. పర్యటనలో ఇట్లాంటి ల్యాబ్స్ కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా మించి హోంమంత్రి గారు చేస్తున్న ప్రకటనలకి కోర్టులో చేస్తున్న ప్రకటన బయటకు పెద్ద చర్చనీయాంశం కాదు, అధికారికంగా చేస్తున్న ప్రయత్నం వస్తుంది. ఇందువల్ల మా నాయకుడికి ఏదైనా జరుగుతున్న ఆందోళన కలిగించే క్రమంలో పార్టీ అలర్ట్ అయినట్టుంది. బహుశా ఈ పిల్లర్స్ వదిలారు, నిజం కదా నాకు తెలియదు. బట్ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం ప్రభుత్వానికి అది చెడ్డ పేరు వస్తుంది. ఒక ప్రధాన మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి 40% ఓటింగ్ ఉన్న పార్టీకి అధినేతగా ఉన్న వ్యక్తి భద్రతలో ప్రభుత్వం కల్పించలేదు కాబట్టి మేము సొంత భద్రత తీసుకుంటే అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. అది ప్రభుత్వాలు ఆలోచించి దీనిపైన వివాదాలు లేని ఒక హేతుబద్ధమైన నిర్ణయం తీసుకుంటే మంచిది. దేశం అంతా కూడా ఈవీఎంస్ గురించి చర్చిస్తా ఉన్నాయి సార్. అసలు ఆల్మోస్ట్ 100 సీట్ల వరకు రిగ్గింగ్ జరిగింది అనేది రాహుల్ గాంధీ గారు ఆరోపించేది. ఇప్పుడు ఈ రిగ్గింగ్ జరుగుతున్నాయని మన తొలిలోనే ఏదో జరిగింది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి దీన్ని విభేదించారు, జరుగుతున్నట్టు జరిగాయని అనుమానిస్తా ఉన్నారు. కానీ దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీతో ఏమన్నా కలిసి ఏమన్నా పోరాటం చేసే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉంది సార్? రాహుల్ గాంధీ గారు ఒక విస్తృతమైన ప్రకటన చేశారు, చాలా బాధ్యతాయుతంగా కూడా మాట్లాడారు. వారి ప్రకటన ఈరోజు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. అన్నిటికన్నా మించి మీరు కూడా ప్రచారంలో తేవాల్సిన అంశం, కనిమొళి గారు ఈరోజు లోక్సభలో చేసిన ప్రకటన సంచలనాత్మక నటన, అత్యంత బాధ్యతాయుతమైన లేఖన. వారు చేసిన ప్రకటన ఏంటి? లోక్సభలో ఇంకొక 20 ఏండ్లు కూడా మేము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధము, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు మాకు ఆ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను చాలా గౌరవంగా, గర్వంగా, హుందాగా నిర్వహిస్తాం, ఏం బాధపడము. బట్ మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాల్సింది ప్రజలు తప్ప ఈవీఎంలు కాదు, ఈసీ కాదు అని చెప్పింది. అంటే అర్థం ఏంటి? కనిమొళి గారు అద్భుతమైన ఉపన్యాసకురాలు, చాలా అద్భుతంగా మాట్లాడతారు. వారు ఈ ప్రకటన ఆందోళన కలిగించేది కదా. మేము 20 ఏళ్ళైనా ప్రతిపక్షంలో కూర్చుంటాం, ఎవరు కూర్చోబెట్టాలి? ప్రజల ఎన్నిక ద్వారా మాకు ప్రజలు ప్రతిపక్ష పాత్రే ఇచ్చారు అని సంతృప్తికరంగా కూర్చుంటాం, గర్వంగా కూర్చుంటాం. కానీ ఈసీ ఈవీఎంలు కూర్చోబెట్టకూడదు అన్నారు. అంటే ఎంత అనుమానం ఈసీ ఈవీఎంల పైన. ఇది మంచిదా ప్రజాస్వామ్యానికి? నిజానికి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, జగన్ గారు చెప్పినట్టు ఈవీఎంల ద్వారా మేనేజ్ చేసి ఈ ప్రభుత్వం గెలిచింది, ఆ ప్రభుత్వం గెలిచిందని నేను మీరు అనలేం, ఎందుకంటే మనకు ఆధారాలు లేవు. కానీ ఇట్లాంటి విమర్శలు వస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందిస్తున్న తీరు వీళ్ళ విమర్శలకు బలం చేకూరుస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఓడిపోయింది, నాలాంటి వాళ్ళని అడిగితే ఓడిపోవడానికి 100 కారణాలు కనిపిస్తున్నాయి. దాని చలసానికి ఓడిపోవడానికి ఈ రీజన్స్ అయ్యుండొచ్చు అన్నాం. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ, రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన హర్యానా ఫలితాలు, మహారాష్ట్ర ఫలితాలు వచ్చినప్పుడు, వ్యవహరించేటప్పుడు, ఈరోజు కనిమొళి గారు లాంటి వారు లోక్సభలో మాట్లాడిన ప్రసంగం చూసిన తర్వాత వీటికి సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పకపోవడం వల్ల, ఒకసారి నిర్లక్ష్యం, ఇంకోసారి అది పట్టించుకోకపోవడం, దీనివల్ల ఏమో జరుగుంటుందేమో అన్న అనుమానం ఆధారాలు లేనోళ్ళు కూడా కలుగుతాం. ఇది ఎన్నికైన ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈరోజు మహారాష్ట్రలో ఏం జరిగింది? అంతకుముందు 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో శివసేన వాళ్ళు రిలేటెడ్ కూటమి వాళ్ళు మంచి విజయాన్ని సాధించారు. ఉల్టా తీర్పు, ఘోర పరాజయం అదే శివసేన 6 నెలలకు సంవత్సరానికి ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది కొన్ని సందర్భాల ప్రజాస్వామ్యంలో. బట్ ఇట్లాంటి అనుమానాలు వచ్చినప్పుడు, మహారాష్ట్ర నుంచి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు అదేమి జరగలేదు ఇది అని ఎలక్షన్ కమిషన్ చెప్పాలి కదా. చెప్పకపోవడం, ఎలక్షన్ కమిషన్ స్పందించే తీరు, కొన్ని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్, రాహుల్ గాంధీ చెప్పింది కరెక్ట్ అని అంచనాకు వస్తున్నారు. ప్రధానమైంది ఈవీ ప్యాడ్లు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 40 రోజుల పాటు ఆ సమాచారాన్ని నిక్షిప్తంగా ఉంచాలి. 20 రోజులకి ఎరైజ్ చేసి పడేసినారు. మీరైనా నేనైనా ఎవరికి ఓటేసామని ఎట్ట తెలుసుకుంటాం? ఈవీ ప్యాడ్ల ద్వారా తెలుసుకుంటాం. ఈవీ మిషన్లో ఓటేస్తాం, ఈవీ ప్యాడ్లు నాకు ఎవరు ఓటేసారో 10 సెకండ్లు చూపిస్తుంది. ఇప్పుడు అనుమానం వచ్చినప్పుడు ఈవీ మిషన్లో ఎన్ని ఓట్లు,
ఈవీ ప్యాడ్లో నువ్వు టాలీ చేసినప్పుడు తేడా రాకపోతే అంత పర్ఫెక్ట్. అది చూపించాలంటే ఈరోజు ఈవీ ప్యాడ్లు లేవు, అరైజ్ చేసి పడేసినారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తారు, దాంతో ఎందుకు అరైజ్ చేశారు తొందరగా అని విమర్శ వస్తుంది కదా. ఫామ్ 20 ఫిలప్ చేయలేదు ఇన్ టైంలో, అదొక అనుమానాలు తాగిచ్చింది. ఓటింగ్ ఎందుకు శాతం పెరిగిందో ఆన్సర్ చేయదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్లిప్తత, ఆన్సర్ చేయకపోవడం, కొన్ని చర్యలు అన్నది రాహుల్ గాంధీ చేసే ప్రకటనకి, జగన్ గారు చేసే ప్రకటనకి బలం చేకూరుస్తున్నాయి. ఓటమికి గెలుపుకు ప్రజా తీర్పే కారణమని మనం మీరు నమ్ముతున్నాం. బట్ వీళ్ళు లేవనెత్తే ప్రశ్నలకు చెప్పాల్సిన వాళ్ళు సమాధానం చెప్పకపోవడం వల్ల, నిర్లిప్తం వల్ల, కొన్ని చర్యల వల్ల ఏమో నిజమేమో అని ఈ నిజమేమో అన్నది రేపు నిజం కాకపోవచ్చు, కానీ వచ్చే ఎన్నికల్లో ఇది ప్రభావం చూపిస్తుంది. కక్షగట్టి ప్రజలు ఓట్లేస్తారు. వీళ్ళు ఈవీఎంలతోనే గెలుస్తున్నారనే భయం ప్రజల్లోకి వచ్చేస్తే కొన్ని సందర్భాల్లో మనం ఓటు అయిపోయినా ఇంకా ఈవీఎంలు చేస్తారు, పోకుండా ఎగ్గొట్టి ప్రజాస్వామ్యానికి హాని చేస్తారు, కక్షగట్టి ఓటేస్తారు. ఈ రెండు ఉంటాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన ప్రకటన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బలం చేకూరుస్తుంది. నేను జగన్ గారు ఒకరే మాట్లాడినారు. ఆ తర్వాత కనిమొళి మాట్లాడుతూ ఉంది, హర్యానా మాట్లాడుతుంది, మహారాష్ట్ర. ఈరోజు రాహుల్ గాంధీ గారే విధాన ప్రకటన చేసేసి చాలా హెచ్చరిక కూడా చేశారు, వీళ్ళందరూ జైలుకు పోతారని చెప్పినాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ పరిణామం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలంటే ఎవరు ఆందోళనకు కలిసి వస్తారు, ఎవరు ఆందోళనలో ఉన్నారో వాళ్ళు కలిసి వస్తారు. ఆ ఆందోళన మొదటి నుంచి చేస్తాను జగన్ గారు. అందరూ లేరు, దేశంలో అందరూ లేరు. కాబట్టి ఆందోళన చేసే వ్యక్తి రావాలంటే జగనే ఫస్ట్ రావాలి. కాబట్టి జగన్ రాహుల్ గాంధీ గారి మధ్య ఈ సాన్నిహిత్యం వస్తుందా రాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఒక సారూప్యత అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనకు జగన్ గారి జీవనం వస్తుంది. కాబట్టి సహజంగా ఏం ఆలోచన చేస్తారు, రాహుల్ గాంధీ గారు కలుపుకొని దేశవ్యాప్తంగా పోరాడాలంటే ఎవరు కలిసి వస్తారు, తెలిసిన వాళ్ళందరూ రారు. ఎవరు బాధితుడో, ఎవరు ఈ విషయంతో కన్సెంట్ వాళ్ళు వస్తారు. ఆ కన్సెంట్ లో ఫస్ట్ పర్సన్ జగన్ గారు. లేదా జగన్ గారు కాంగ్రెస్ తో లేకపోయినా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిస్తే అనుమానం వ్యక్తం చేస్తూ పిట్టి చేశాడు. దేశవ్యాప్తం జరిగే పరిణామాల్లో గొంతు కలిపినాడు. కాబట్టి ఈ కారణాలు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో కలిసి వస్తాడా లేడా అనేది రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేసే ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామ్యం అనేది రాహుల్ గాంధీ గారు వ్యవహరించే తీరు, ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తు నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటుంది. సాయి రెడ్డి గారు ఎవరైతే మొన్న ఎలక్షన్స్ అవ్వగానే పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ చర్చలు ఫైనల్ అయినట్టు తెలుస్తా ఉంది సార్. ఎంతవరకు నిజం సార్ చర్చలు ఫైనల్ అయినట్టు? అంటే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో వచ్చిన వార్త ఇది, చర్చలు అయిపోయినాయి, జగన్ పెండింగ్ ఉందని. మీడియాలో విస్తృతంగా ఒక వార్త వస్తుంది, విజయసాయి రెడ్డి గారు తిరిగి జగన్ గారు వైపు వస్తున్నాడు అని. మనకు తెలియదు విజయసాయి రెడ్డి గారు అని చెప్పాలి, వైసీపీ అని చెప్పాలి, ఇద్దరు చెప్పట్ల. పత్రికల్లో కథనాలు, పత్రికల్లో కూడా పదే ఈ పత్రిక వస్తుందంటే ఏదో జరుగుతుందనే చర్చ నమ్ముతారు. జనరల్గా ఎవరు ఖండించలేదు కదా, వైసీపీ వాళ్ళు ఖండించలేదు, విజయసాయి రెడ్డి గారు ఖండించలేదు. నిజానికి విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి వీడినప్పుడు వైసీపీ ఎమోషనల్గా రియాక్ట్ అయింది. ఎక్కడ ఆయన విమర్శించాల, ఆయన పట్ల పాజిటివ్ ఒపీనియన్ తీసుకుంది. ఆయన్ని మాకు ఒక పిల్లర్ లాంటి వ్యక్తి, మీరు కోల్పోవడం బాధ కలిగిస్తుందని చెప్పారు. ఆ రకంగా ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఎవరు శాపనార్థాలు పెట్టాలి, ఆయన కూడా శాపనార్థాలు పెట్టకుండా భారతి గారి పట్ల, జగన్ గారి పట్ల అచంచలన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వెళ్ళాడు. కానీ మళ్ళీ తర్వాత జరిగిన పరిణామాల్లో కొన్ని చేసిన ప్రకటనలు వీళ్ళ మధ్య తేడా ఎక్కువైపోయింది అని అనిపించింది. మళ్ళీ శర్మిల గారిని కలవడం ఇవన్నీ చూసినప్పుడు ఏదో కోపంతో వెళ్ళాడా అనిపించింది. కానీ విజయసాయి రెడ్డి గారు చేసే ప్రకటనలు, వైసీపీ చేసే ప్రకటన చేసినప్పుడు విధానపరమైన తేడాలేం వాళ్ళ మధ్య లేవు. వాళ్ళ మధ్య తేడాలల్లో ప్రాధాన్యత, కోటరీ రిలేటెడ్గా వచ్చింది. విజయసాయి రెడ్డి గారి పట్ల మొదటి నుంచి కూడా ఆయన ఏదైనా ప్రకటన చేస్తే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి అట్టగావతి ఎట్ట మాట్లాడతాడు అన్నారు తప్ప వ్యక్తిగత విమర్శలకు పోలేదు. ఆ రకంగా విజయసాయి రెడ్డి గారికి జగన్ గారి పట్ల, భారతి గారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాడు. విజయసాయి రెడ్డి గారి పట్ల కూడా వైసీపీ అట్లే గౌరవంగా వ్యవహరించింది. ఏదైనా కొన్ని ప్రకటనలు వచ్చినప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినాడు కాబట్టి అంతకు మించి ఏం మాట్లాడతాడు అనే కట్ చేశారు, కానీ ఎదురు దాడి చేయలేదు. అంటే ఎక్కడో ఒక సున్నితమైన కనెక్షన్ విజయసాయి రెడ్డి గారికి వీళ్ళకి ఉంది. ఎందుకంటే ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారితో జైలుకి వెళ్ళడం, కష్ట సుఖాల్లో ఉండడం, వీటన్నిటితో విజయసాయి రెడ్డి గారి పట్ల ఒక మంచి పాజిటివ్ అభిప్రాయం ఉంది. అయితే విజయసాయి రెడ్డి గారు వస్తారా రారా, వస్తే జగన్ గారు తీసుకుంటారా రారా అనేది ఆధారపడి ఉంది. విజయసాయి రెడ్డి గారి పైన ప్రకటించిన మామూలు విజయసాయి రెడ్డి గారు వెంటనే స్పందిస్తుంటారు. ఆయన గురించి ఏదైనా ప్రకటన వస్తే ఇది నమ్మండి నేనే చెప్తానంటాడు. ఈ సందర్భంగా ఇది స్పందించాల, ఎక్కడో ఉంటుంది కదా ఇన్నేళ్ళు సావాసం, జగన్ గారితో మంచి చెడ్డలో భాగస్వామ్యమైన వ్యక్తి, వెళ్ళేటప్పుడు కూడా బాధతోనే వెళ్తానని చెప్పాడు. ఆయన ఏమి ఆరోపణలు ఎవరి మీద చేయాలి, కోటరీ మీద ఆరోపణ చేశాడు తప్ప జగన్ గారి పట్ల వెళ్ళిపోతూ కూడా జగన్ గారు బాగుండాలి, భారతి గారు బాగుండాలని చెప్పే వెళ్ళాడు. ఉంటుంది ఆ అనుబంధం ఎక్కడో ఒకసారి. నీ అనుబంధమే నిజమైతే మళ్ళీ ఆయన వస్తే, జగన్ గారు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ సుఖవంతం అవుతుంది, జరిగే పరిణామాలు జరిగిపోతాయి. అయితే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఆ మీడియాలో జగన్ గారు ఆమోదం తరువాయి అని వస్తూ ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్. జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు మళ్ళీ వచ్చినా హక్కును చేర్చుకుంటారు, ఎందుకంటే ప్రతిపక్షం కదా, బలం కూడబట్టుకోవాలి. ఇక్కడ జగన్ గారు మొండిగట్టం, భయపడే వ్యక్తి కాదు. వెళ్ళిపోయే వాళ్ళని పట్టించుకోడు, వచ్చే వచ్చే వాళ్ళని ఆయన పెద్ద ఆసక్తి చూపడు. ఉండే వాళ్ళతోనే పార్టీ నడపాలనేది జగన్ గారి యొక్క స్ట్రాటజీ. మొదటి నుంచి ఆయన గట్స్ కూడా అదే, నాతో ఉండేవాళ్ళు నా వాళ్ళు, లేని వాళ్ళ గురించి పట్టించుకోడు, ఉన్నవాళ్ళ గురించి గట్టిగా నిలబడతాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టామినా. కాబట్టి ఈ సందర్భంలో కూడా విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు తిరిగి వస్తారన్న చర్చలో ఇంకా జగన్ గారు ఆమోదం తెలియాల్సి ఉంది అన్నారు అంటే ఖచ్చితంగా జగన్ స్ట్రాంగ్నెస్ కనిపిస్తుంది. ఏం చేస్తారో చూడాలి. బట్ విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భావోద్వేగం అనుబంధం అయితే తెగిపోలేదు. వారు కూడా అట్లే హుందాగా ఉన్నారు. ఒక కేసు విషయంలో మాత్రం ఆయన మాట్లాడిన పట్ల వైసీపీ శ్రేణుల్లో కొంత హర్ట్ అయి ఉన్నారు. ఒకసారి విజయసాయి రెడ్డి గారు ఎట్ట రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎట్ట చేస్తారు అనేది చూడాలి. బట్ ఏదైనప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు నిర్ణయం ఆయన తీసుకునే దానికన్నా జగన్ గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మరి ఫ్యూచర్లో ఏం చేస్తుందో, బట్ ఏదో జరుగుతుంది అనే చర్చ ఈ మీడియాలో వస్తున్న వార్తలు బట్టి అర్థమవుతుంది. ఇదేంటంటే ఇప్పుడు ఎట్లానో సీనియర్ పార్టీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎట్లానో లేదు, ఇక అధ్యక్షురాలను కూడా మార్చే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినట్టు వార్తలు తెలుస్తా ఉన్నాయి. కిలి కృపారాణి గారు ఆల్రెడీ లైన్ తీసుకున్నట్టు కనిపిస్తా ఉంది, ప్రెస్ మీట్లు కూడా పెడుతుంది ఆవిడ. ఇక సీనియర్లు కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారితో పనిచేశారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఎప్పుడో ఈ నెలలోనో వచ్చే నెలలోనో జాయిన్ అయ్యేటట్టు ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది. ఇక అందరూ జాయిన్ అయ్యేది ఒకటే మిగిలింది. ఇక ఏపీ కాంగ్రెస్ ఇక ఏమి ఉండదు. ఇక ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ సిపిను ఇక ఈ కూటమి వాళ్ళే ఉంటారనేది సమాచారం తెలుస్తా ఉంది. ఈ సీనియర్స్ ఎప్పటి వరకు జాయిన్ అవుతారు సార్, లేదా బయట నుంచే మద్దతు చెప్తారా సార్ జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి చాలామంది సీనియర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కారణాలు ఏమైనా జగన్ గారే అంత ఆసక్తిగా ముందుకు లేనట్టు కనిపిస్తుంది. జగన్ గారు డోర్స్ ఓపెన్ చేస్తే శైలజనాథ్ గారి మార్గంలో అందరూ ఉంటారు. కారణం ఏంటంటే జగన్ గారితో సహా అందరూ కాంగ్రెసే కదా, కాంగ్రెస్ నుంచి పుట్టిన వాళ్ళు, కలవడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక్కడ తెలుగుదేశాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ వరకు ప్లాట్ఫారం లేదు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత కానీ, కాంగ్రెస్ వ్యతిరేకత లేదు కానీ, కాంగ్రెస్తో ఇంకా భవిష్యత్తు ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. కానీ కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ ఏకైక ప్లాట్ఫామ్ ఉంది. పైపొచ్చి పాత కాంగ్రెస్సే, అందరూ జగన్ గారితో సహా అందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. కాబట్టి చేరడానికి ఇబ్బంది లేదు. రాజశేఖర రెడ్డి కూడా కొడుకు, అందరితో అనుబంధం ఉంటుంది, చేరాలని ఆసక్తి ఉంది. దానికి తోడు అక్కడ శర్మిల గారు వ్యవహరిస్తున్న తీరు, ఆయన పార్టీని బలోపేతం చేసే పద్ధతిలో కాకుండా పార్టీని బలహీనపరిచే పద్ధతిలో ఆమె రెగ్యులర్గా మారుతున్న ఏ విషయాలు పార్టీ అందుకోలేకపోతా ఉంది. పిసిసి అధ్యక్షులు ప్రకటిస్తే దాన్ని కంటిన్యూగా, అది ఆస్తులు తగాదా కావచ్చు, ఏమైనా కావచ్చు. ఉదాహరణకు హర్యానాలో ఫలితాలు పైన అనుమానం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో స్పందించాడు. వెంటనే శర్మిల గారు నిజమైన పొలిటీషియన్ అయితే ఏం చేయాలి, అన్న అవన్నీ పక్కన పెట్టండి, మా పార్టీ ఓడిపోయింది, మా పార్టీ ఓటమి పట్ల మాతో పాటు కన్సెంట్ ప్రకటించినందుకు అభినందనలు తెలియజేస్తూ జగన్ గారికి ఎక్స్లో థ్యాంక్స్ చెప్పాలి. అందుకు రివర్స్లో ఆడ ఓకే కానీ ఈడ మాత్రం ఈవీఎంలు కాదు అన్నట్టు మాట్లాడారు ఆమె. అది దానివల్ల ఏమవుతుందంటే పిసిసి అధ్యక్షురాలు వ్యవహార శైలి అట్టుంది. రెండోది కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు భవిష్యత్తు కనపట్లేదు. ఈ టైంలో కాంగ్రెస్తో భావోద్వేగంతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ జగన్ గారు ఈజీ కనెక్ట్ అయిపోతారు. కాబట్టి జగన్ గారు డోర్స్ ఓపెన్ చేసి శైలజనాథ్ గారితో ఎట్లా వ్యవహరించారో అట్లా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ ప్రజలు, కాంగ్రెస్ లీడర్లు వైసీపీతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం ఏదో దిక్కులేని పరిస్థితి కాదు. ఒకటి, కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు భవిష్యత్తు లేకపోవడం. జగన్ గారు పరాయి కాదు, రాజశేఖర కొడుకే కదా, వాళ్ళందరితో కలిసి పనిచేసిన వ్యక్తి. కలిసి కావడానికి అసలు మా ఇంటికి వచ్చాము, తిరిగి పెళ్ళికి కూతుర్ని ఏరే వాళ్ళకి ఇస్తే తిరిగి అమ్మగారింటికి వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ కన్సెంట్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మొదటి నుంచి అలవాటు ఏంటంటే అందరూ లీడర్లు, వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళందరూ ఎంపీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు. ఆల్రెడీ జగన్ గారికి మొదటి నుంచి ఉన్న ఒక వాదన ఏంటంటే ఆయన నుంచి, నన్ను నమ్ముకొని తిరుపతిలో సమ్ ఎక్స్ ఉన్నాడు, కొత్త ఆయన్ని కాంగ్రెస్ ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలంటే ఈయన ఏడ బాధపడతాడు. కాబట్టి నన్ను నమ్ముకొని పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళని నష్టం జరగకూడదు అనే ఒక భావోద్వేగన ఫీలింగ్ జగన్ గారికి మొదటి నుంచి చెప్తాడు. నన్ను నమ్ముకున్నాడు. ఆయన ఎక్కువ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడానికి కూడా ఇదే కారణం. పొత్తు పెట్టుకుంటూ 2 సీట్లు వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడ నమ్ముకున్నాడు పోతాడు కదా అని. ఇది ఒక మొండితనం. ఆ మొండితనం ఆయన గౌరవాన్ని పెంచింది. రెండో వైపు నష్టగడపోయాడు. కొన్ని మిత్రపక్షాలు రావు. ఇప్పుడు కొన్ని పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే పొత్తు పెట్టుకుంటూ వస్తారు, ఈయన పొత్తు పెట్టుకోడు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు నష్టపోతారని. ఇదే సిద్ధాంతం కాంగ్రెస్ నుంచి వెల్కమ్ చెప్పేటప్పుడు కూడా అదే అభిప్రాయం ఉంది. అందరూ సీనియర్లు, ఎమ్మెల్యేలకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వస్తే ఇక్కడ కొంత యాక్సెస్ ఇవ్వాలి, యాక్సెస్ ఇస్తే ఆల్రెడీ నన్ను నమ్ముకున్నాడు బాధపడతాడేమో అనేది ఆయన ఫీలింగ్. ఇట్లా అందువల్ల
ఈ కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది రాకపోవడానికి వారి కారణం కాదు, జగన్ గారు తీసుకునే నిర్ణయం బట్టే ఉంటుంది. శైలజనాథ్ గారితో ఎట్లా వ్యవహరించారో అట్లే కానీ వ్యవహరిస్తే చాలా మంది కాంగ్రెస్ నాయకులు జగన్ గారి పార్టీలో జగన్ గారి నాయకత్వం పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ షర్మిల గారి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది సార్? శర్మిల గారి భవిష్యత్తు రాజకీయంగా తన భవిష్యత్తు తానే నష్టం చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వచ్చిన గొడవల్లో ఎవరిది తప్పు ఎవరు ఒప్పని మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ కుటుంబ సభ్యులు తేల్చుకోవాలి. దాన్ని రాజకీయ వేదిక మీదకి తీసుకురావడం అనేది ఆమె చేసిన తప్పు. ఆమె చెప్పినంత తప్పు జగన్ గారి తప్పు. వాళ్ళ ఆస్తులు తాగాదు, వాళ్ళ పర్సనల్, అది పర్సనల్గా ఇంట్లో తేల్చుకోవాలి, లేకపోతే కోర్టులో తేల్చుకోవాలి. ఆ విషయాన్ని నేరుగా పొలిటికల్ ప్లాట్ఫారంలో తెచ్చేసినారు, అది ఆమె చేసిన మొదటి తప్పు. రెండో తప్పు ఏంటంటే అధికారంలో ఉండగా ఆయన మీద పోరాడుతుంది, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మీద పోరాడడం, ప్రతిదాన్ని ఇరిటేట్ చేసే విధంగా మాట్లాడడం, ఆయన్ని సమం నిందితుగా చూడడం, సారా కేసులో జరుగుతున్నప్పుడు మద్యం కేసు జరుగుతున్నప్పుడు నేరుగా భారతి గారు వాళ్ళని అరెస్ట్ చేయాలి వీరిని అరెస్ట్ చేయాలని జాతీయ నాయకులతో మాట్లాడించడం, ఇవన్నీ ఒక తిరిగి కలవలేనటువంటి పరిస్థితి ఆమె సృష్టించుకున్నారు. అది ఆమె రాజకీయంగా తప్పు అంటున్నారు. అంటే ఇంకా ఆమె చేసుకున్న పొరపాటు ఆమె రాజకీయంగా నష్టం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఆమె తెచ్చుకున్నారు. దాని పరిష్కారం కూడా ఇంకా ఆమె చూసుకోవాలి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.